ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దామండి. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ సమ్ములు చేసే ముందు దాని మీద చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు టెర్మినాలజీ అంటే ఇందులో మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే సిపి అని ఇండికేట్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ తర్వాత కాస్ట్ ప్రైస్ తెలుగులో ఏమంటారండి? కొన్న ధర. ఏంటది? కొనిన ధర. కాస్ట్ ప్రైస్ అంటే కొనిన ధర. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర అంటే ఎస్పి. ఇప్పుడు ప్రాఫిట్ అంటే లాభము ఎన్ని ఇంగ్లీష్లో మనం పి అని ఇండికేట్ చేసుకుంటాం టెర్మినాలజీ, ఓకేనా. నెక్స్ట్ లాస్ ఫర్ ఎల్ లాస్ అంటే నష్టం తెలుగులో. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే పి పర్సంటేజ్ సింబల్ ఇస్తాం. లాభం యొక్క శాతం ఎంత, నష్టం యొక్క శాతం ఎంత, లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్. ఇప్పుడు ఎంపీ అన్నా లిస్ట్ ప్రైస్ అన్నా ఒకటే అండి. దాన్ని ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్, డి అంటే డిస్కౌంట్. మనకి టెర్మినాలజీస్ ఓన్లీ ఈ ఉంటాయండి. ప్రాఫిట్ అండ్ లాస్ సమ్ములు చేసేటప్పుడు ఇవే వస్తాయి. ఇప్పుడు ఫార్ములాస్లోకి వెళ్దాం. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటండి? అమ్మిన ధర ఎక్కువ దేనికన్నా? కొనిన ధర కన్నా. ఇప్పుడు మనకేమొస్తుంది? ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత? ఇప్పుడు లాభం ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుందండి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొనిన ధర ఎంత అండి? 400 రూపాయలు అనుకుంటే అది ఎంతకు అమ్మాడు? 500 రూపాయలకు అమ్మాడు. అప్పుడు మనకేమొస్తుందండి? ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎలా వస్తుందండి? సెల్లింగ్ ప్రైస్ ఎస్పి మైనస్ సిపి అంటే 500 మైనస్ 400 ఎంత అండి? 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఇప్పుడు మనం 400కు కొన్నాడు, 500కు అమ్మాడు. ఇప్పుడు ఎంతకి లాభం దేని మీద వచ్చిందంటే ఏం చేస్తారు? కాస్ట్ ప్రైస్ మీద లాభం చూస్తారు ఎప్పుడైనా సరే. చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ చేస్తామండి. ఆల్వేస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా లాస్ పర్సంటేజ్ అన్నా దేన్ని చూస్తాం అంటే కాస్ట్ ప్రైస్ మీద చూస్తామండి. ఇంటూ 100. ఇక్కడ చూడండి, ఈ స్టెప్లో చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ దీనికి ఎంత కనుక్కున్నాం అంటే ప్రాఫిట్ ఎంత అండి? 100 డివైడ్ బై 400 400. చూడండి, 400 ఇంటూ 100. 2 zeros 2 0 క్యాన్సిల్, 25% అనేది ప్రాఫిట్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొనిన ధర ఎక్కువ దేనికన్నా? అమ్మిన ధర కన్నా. ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేసాం? 400కి కొన్నాం, 360కి అమ్మాం. అప్పుడు మనకి ఏమొస్తుందండి? నష్టం వస్తుందండి. ఎంత నష్టం వస్తుంది? లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అంటే కొనిన ధరలోంచి అమ్మిన ధర తీసేయాలి. ఇక్కడ చూడండి, కొనిన ధర ఎంత అండి? కాస్ట్ ప్రైస్ 400 మైనస్ 360 ఎంత అండి? 40. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చెప్తుంది ఫార్ములా ప్రకారం? లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. చూడండి, ఇక్కడ లాస్ ఎంత అండి? 40. ఇంకోండి 40 రాసుకున్నాం. ఇప్పుడు డివైడ్ బై ఏమవుతుందండి? 400 ఇంటూ 100. 40/400 ఇంటూ 100 ఎంత వస్తుందండి? 2 zeros క్యాన్సిల్, 4 10s ఎంత వచ్చిందండి? 10% వచ్చిందండి, ఓకేనా. ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇప్పుడు మనకి పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, లాస్ పర్సంటేజ్ కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఇలా రేషియో తీసుకొని ఇది కాస్ట్ ప్రైస్ 4 parts ఉంది, సెల్లింగ్ ప్రైస్ 5 parts ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అండి? ఆ డిఫరెన్స్ ఎలా? 1 part అనే ప్రాఫిటే కదా. ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది. సో ఆ 1 part అనేది ప్రాఫిట్ డివైడ్ బై ఎన్ని పార్ట్స్ అండి? కాస్ట్ ప్రైస్ బై 4 ఇంటూ 100 వేస్తే ఏమవుతుంది? 25%. ఇక్కడ చూడండి, ఇది 25 ఇది 25 కదండి.
ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చిన్న కాన్సెప్ట్ చూడండి. కాస్ట్ ప్రైస్ అంటే ఏంది, మీరు ఒక షాపు ఉన్నారండి, ఆ షాప్లో ఆయన వ్యాపారి ఏం చేశాడు, ఒక ప్రోడక్ట్ ఏదో ఒక షర్ట్ని కొన్నాడు. ఎంతకు కొన్నాడు అనుకున్నాం, ఇదిగోండి 400కి ఆ షర్ట్ కొన్నాడు. ఇప్పుడు మన షాపింగ్ మాల్కి కానీ ఎక్కడికైనా వెళ్తే ఏముంటుందండి, అక్కడ షాపింగ్ మాల్స్ కానీ ఆడికి వెళ్ళినప్పుడు కాస్ట్ ప్రైస్ మీద వాడు అమ్ముతాడా, లేకపోతే అక్కడ మనకి ట్యాగ్ లైన్ ఉంటుంది, ప్రతి ప్రోడక్ట్ మీద ఏమని ఉంటుంది, ఎంఆర్పి అంటే మార్కెట్ ప్రైస్ అంటే వాడు మార్క్ చేసుకుంటాడు కదా అది. ఇప్పుడు ఇక్కడ ఎంతకు మార్క్ చేసుకున్నాడంట చూడండి, ఎంతకు మార్క్ చేసుకున్నాడు, 700 రూపీస్ మార్క్ చేసుకున్నాడు. మార్కెట్ ప్రైస్ అంటే ఏంది, వాడు మార్క్ చేసే ప్రైస్ 700 రూపీస్. ఈ మార్కెట్ ప్రైస్ మీద మనకు కొన్నిసార్లు షాపింగ్ మాల్స్లో డిస్కౌంట్ సేల్స్ అంటాడు, 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ అనేది. అంటే దేని మీద డిస్కౌంట్ ఇస్తాడండి, వాడు కొన్న ధర మీద డిస్కౌంట్ ఇస్తాడా, లేకపోతే వాడు ఎంఆర్పి ఉంది కదండి మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడా. ఆల్వేస్ డిస్కౌంట్స్ ఈజ్ గివెన్ ఆన్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ కాస్ట్ ప్రైస్ నుండి మార్కెట్ ప్రైస్కి ఇంక్రీజ్ చేశారు కొంచెం వాల్యూ. ఆ వాల్యూ ఇంక్రీజ్ చేసిన వాల్యూని ఏమంటారు, మార్క్డ్ అప్ అంటారు. ఏంది, మార్క్డ్ అప్ పర్సంటేజ్, మార్క్డ్ అప్. ఓకేనా. ఇప్పుడు ఈ ఎంపీ నుండి అంటే మార్కెట్ ప్రైస్ నుండి సెల్లింగ్ ప్రైస్కి వచ్చింది కదండి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమంటారండి, డిస్కౌంట్ అంటారు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి కంపారిజన్ ఏమవుతుందండి, మనకి ప్రాఫిట్ లాస్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం చూడండి. ఆల్వేస్ కాస్ట్ ప్రైస్కి ఎంపీకి ఏమొస్తుంది, మార్క్డ్ అప్ వస్తుంది. ఇప్పుడు ఎంపీకి ఎస్పీకి ఏమొస్తుందండి, ఆల్వేస్ డిస్కౌంట్ వస్తుందండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఆల్వేస్ కంపేర్ చేస్తే ఏమొస్తుందండి, ప్రాఫిట్ లాస్ వస్తుందండి. ఇప్పుడు సిపికి ఎంపీకి ఏమొస్తుందండి, మార్కెట్ ప్రైస్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ అప్ మీద కొన్ని సమ్స్ చేద్దాం చూడండి. మార్కెట్ అప్ అంటే ఏంటండి, మనం ఫార్ములా ప్రకారం మార్కెట్ అప్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ మైనస్ సిపి, అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సిపి. ఇప్పుడు ఎంపీ అన్నా లిస్టెడ్ ప్రైస్ అన్నా రెండు ఒకటే అండి. ఓకేనా. మార్కెట్ అప్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఇప్పుడు ఈ రెండు యొక్క డిఫరెన్స్ మార్కెట్ అప్ డివైడ్ బై దేని మీద చేస్తారంటే అక్కడ కూడా కాస్ట్ ప్రైస్ మీద చూస్తారు. ఓకేనా. కాస్ట్ ప్రైస్ మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 400. ప్రీవియస్ ఎగ్జాంపుల్లోనే వాడు షర్ట్ని 400కి కొన్నాడు. వాడు మార్కెట్ ప్రైస్ ఎంత చేశాడండి, 700 రూపీస్ మార్క్ చేశాడు. ఇప్పుడు ఆ మార్క్డ్ చేశాడు కదా, ఆ మార్క్డ్ అప్ ఎంత, మార్క్డ్ అప్ పర్సంటేజ్ ఎంత, మార్క్డ్ అప్ ఈజ్ ఈక్వల్ టు 700 మైనస్ 400 అంతే కదండి. 700 మైనస్ 400 ఎంత అండి, 300. మార్క్డ్ అప్ వాల్యూ అనేది 300. ఇప్పుడు మార్క్డ్ అప్ పర్సంటేజ్ ఎలా వస్తుందండి, మార్క్డ్ అప్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 300 డివైడ్ బై 400. 400 ఏంటండి, కాస్ట్ ప్రైస్ అంటే 400, 300 డివైడ్ బై 400 కాబట్టి ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సిల్, 4 ones 4, 25 ఎంతండి, ఎంత మార్క్డ్ అప్ చేశాడండి అంటే 75% మార్క్డ్ అప్ అండి. 75% మార్క్డ్ అప్ అంటే వాడు కాస్ట్ ప్రైస్, వాడు కొన్న ధర మీద కన్నా ఎంత ఎక్కువ వేసుకున్నాడు, ఎంఆర్పి 75% ఎంఆర్పి ఎక్కువ వేసుకున్నాడు. ఓకేనా. డిస్కౌంట్లోకి వెళ్తే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ మైనస్ ఎస్పీ. అంటే ఏంటండి, ఎంపీ ఫర్ మార్కెట్ ప్రైస్లోంచి ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ చేస్తే ఏమవుతుందండి, డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమొస్తుందండి, ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ. దేని మీద అండి వాడు డిస్కౌంట్ ఇస్తుంది, మనకి షాపింగ్ మాల్కి వెళ్తే దేని మీద డిస్కౌంట్ ఇస్తాడండి, ఇక్కడ వాడు కొన్న ధర మీద ఇస్తాడా, లేకపోతే దాని మీద ఉన్న ధర మీద ఇస్తాడా, ఎంపీ మీద అంటే మార్కెట్ ప్రైస్ మీద వాడు డిస్కౌంట్ ఇస్తాడు కాబట్టి డినామినేటర్లో ఎంపీ రాసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అండి, 700. సెల్లింగ్ ఎంతకు అమ్మాడండి, 500కి అమ్మాడు. అప్పుడు వాడికి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అండి, కస్టమర్కి డిస్కౌంట్ ఎంత వచ్చిందండి, 700 మైనస్ 500 ఎంత, 200 వచ్చింది. ఆ డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్కి అమ్మాడండి ఆ ప్రోడక్ట్ని, ఈక్వల్ టు డిస్కౌంట్ 200 బై
700 ఇంటూ 100 కదండి, 2 zeros 2 zeros కానీ 2/7 అంటే ఎంతండి 28 4/7%. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని ఎలా రాయొచ్చు, రేషియోస్లో 700:500, 2 zeros 2 zeros క్యాన్సిల్, 7:5 అంటే డిఫరెన్స్ ఎంత 2. ఈ 7 అనేది ఎంపీ, ఈ 5 అనేది సెల్లింగ్ ప్రైస్, ఈ 2 డిఫరెన్స్ అనేది డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ 2/4 4/7%. ఓకేనా. ఇప్పుడు కాన్సెప్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి సమ్స్ వచ్చేసి